మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాజ్యాంగంలోని కనీస హక్కులపై అవగాహన లేకపోవడం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేసి మాట్లాడడం దారుణమన్నారు. కుప్పం నియోజకవర్గానికి మీరు అద్దె నాయకులు అని ఆరోపించారు. కుప్పంలో భరత్ ఓడిపోతే మంత్రి రామచంద్రారెడ్డి రాజకీయానికి దూరం అవుతారా అని ఎమ్మెల్సీ కంచర్ల ప్రశ్నించారు. మాట్లాడటం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మొదటగా మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారికి నాయకులు లేక అధ్యక్ష నాయకులు తెచ్చుకున్నారా అని చెప్పనేసి మాట్లాడటం జరిగింది. సార్ పెద్దిరెడ్డి గారు, మీరు చాలా సీనియర్ నాయకులు, మంత్రివర్యులు, మీ పార్టీలో నెంబర్ 2 or 3 స్థానం అంటారు మీది. మీకు కనీస అవగాహన, రాజ్యాంగబద్ధంగా వచ్చేటటువంటి హక్కుల మీద కనీస అవగాహన లేకపోవడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరంగా, హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే నేను తూర్పు రాయలసీమ పరిధి నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందడం జరిగింది. దాంట్లో తూర్పు రాయలసీమ పరిధిలో 36 నియోజకవర్గాలుంటే 36 నియోజకవర్గాల్లో కుప్పం నియోజకవర్గం ఒకటి. ఇక్కడ రమారమి 4000 మంది పైచిలకు గ్రాడ్యుయేట్స్ నాకు ఓటు వేశారు. నేను గెలిచిన 39,000 పైచిలకు మెజార్టీలో 4,000 మంది పైచిలకు ఓటర్లు. గుర్తుపెట్టుకోండి, పుంగునూరులో దళితులపైన జరుగుతున్న దమనకాండ, ఒక అబ్బాయిని చంపేసి బాయిలో వేసేయడం, మీ బంధువులు భూ ఆక్రమణ చేయడం, జడ్జిని సస్పెండ్ చేయించడం, ఇవన్నీ దళితులపైన ప్రత్యక్షంగా మీరు చేస్తున్నటువంటి అరాచకం. 4 సంవత్సరాలుగా కోర్టులో నలుగుతున్నటువంటి జడ్జి రామచంద్ర కేసు ఈరోజు బయటకు వచ్చింది. దయచేసి మీరు నిజాయితీగా భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి మంత్రి అయితే రాజ్యాంగాన్ని గౌరవించి, ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బుక్ అయిందో తక్షణం రాజీనామా చేయాలి. మీరు రాజీనామా చేసి మీ నిజాయితీని నిరూపించుకుని మళ్ళీ మంత్రి పదవి చేపట్టాలి. అట్లా కాని పక్షంలో దళితులందరూ మీరు ఎప్పుడెప్పుడు మీ టర్మ్ అయిపోతుందా, మీ భర్తామని ఎదురు చేస్తున్నారు. దానికి కారణం మీరు దళితుల రక్తం కళ్ళ చూడడం, దళితులకి ఏ కోశ అయినా సపోర్ట్ చేయకుండా మీ బంట్రోతులుగా పెట్టుకోవడం, వాళ్ళందరినీ ఎదగకుండా తొక్కడం చాలా చూశాం. కానీ మీరు నిజాయితీ పనులు అయితే, మీరు దేవుడి భక్తులు, మేము నమ్ముతున్నాం మీరు అయ్యప్ప భక్తులు, నిజంగా మీరు అయ్యప్ప భక్తులైతే, దేవుడి పైన నమ్మకం ఉంటే, భారత రాజ్యాంగం పైన నమ్మకం ఉంటే, కోర్టు ఏదైతే మీ పైన కేసు పెట్టిందో తక్షణం రాజీనామా చేసి మీరు మంత్రి పదవికి దిగిపోవాలి. దిగి మీరు నిరూపించుకుని మళ్ళీ రావాలి. రెండవది, మా లోకేష్ గారి పైన, మా బాబు గారి పైన ఎంపీ గారు ఏదో మాట్లాడారు. అయ్యా ఎంపీ గారు, మిమ్మల్ని చూస్తే చాలా దయనీయంగా ఉంది. మాకు సాక్షాత్ ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉండి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేసి పోయి మీరు 4.5 సంవత్సరాలు ఒక్క దళిత కుటుంబానికైనా న్యాయం చేసినట్టు దాఖలాలు ఉన్నాయా? చెప్పొచ్చు మీరు, మాకు ఆ పథకాలు ఈ పథకాలు, ఆ పథకాలకి నీ పదవికి ఏం సంబంధం లేదు. దయచేసి ఎంపీగా నిధులు ఎంత తీసుకొచ్చావు, దళితులకి, బీసీలకి, మైనారిటీ వర్గాలకి రావాల్సినటువంటి నిధులను ఎంత కేటాయించినావు, ఎన్ని కుటుంబాలు బాగుపడ్డాయి, దయచేసి మీరు ప్రజలకి చెప్పాల్సిన బాధ్యత ఉంది. అలా కాని పక్షంలో దయచేసి మీరందరూ రిజర్వేషన్ వాడుకుని దళితులకు మోసం చేసి ఒక ఎంపీగా చరిత్రలో మిగిలిపోతారు. కాబట్టి ఇంకోసారి నోరు జారడం, లోకేష్ బాబు గారిని కానీ చంద్రబాబు గారిని కానీ మాట్లాడడం చేస్తే మీ పదవికి మీకు మంచిది కాదని హెచ్చరిస్తున్నాం.